ఇప్పుడు నేను చెప్పే ఒక్కొక్క పాయింట్ వల్ల కొంతమంది స్టూడెంట్స్ అంటే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు నెక్స్ట్ 4 ఇయర్స్ అంటే 4 ఇయర్స్ కంప్లీట్ అయ్యేసరికి ఒక రిగ్రెట్ అవ్వకుండా ఉంటారు. ఈఏపీ సెట్ ర్యాంక్ వచ్చిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి తెలుసా? కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవడం. ఎస్, ఏ కాలేజ్ బాగుంటుంది అని చూస్తారు తప్పితే బ్రాంచ్కి వచ్చేసరికి మొత్తం కంప్లీట్ బ్లాంక్. అండ్ ఇందులో సిల్లీ థింగ్ ఏంటో తెలుసా? చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే బ్రాంచ్ని ఇంట్రెస్ట్ బట్టి కాకుండా ఫ్రెండ్స్ డెసిషన్ బట్టి లేదా యూట్యూబ్ థంబ్నెయిల్స్ బట్టి లేదా 24 LP ఆ బ్రాంచ్కి వచ్చింది, 26 LP ఈ బ్రాంచ్కి వచ్చింది అని చెప్తే ఇలా ఈ బ్రాంచెస్ ని సెలెక్ట్ చేసుకుంటారు. సో ఈ వీడియోలో నేను ఈ బ్రాంచ్ బెస్ట్ ఆ బ్రాంచ్ బెస్ట్ అని నేనేం చెప్పను. బట్ మీ మైండ్ సెట్ కి, మీ స్ట్రెంగ్స్ కి, మీ ఫ్యూచర్ కి తగ్గట్టు ఏ బ్రాంచ్ అనేది మీకు సూట్ అవుతుంది అని చెప్పేసి నేను క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఈ విషయం గుర్తుపెట్టుకోండి, మీరు సెలెక్ట్ చేసుకున్న బ్రాంచ్ అనేది నెక్స్ట్ 4 ఇయర్స్ కాదు, మీ నెక్స్ట్ 40 ఇయర్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది. ఇది మాత్రం మైండ్ లో పెట్టుకోండి. త్వరగా వీడియో లైక్ చేసండి, షేర్ చేసండి, అండ్ అలాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు దేవర్స్. స్టార్టింగ్ అందరూ పడి చచ్చిపోయే బ్రాంచ్, అందరికి కావాలనిపించే బ్రాంచ్ కోసం మాట్లాడుకుందాం. అదే సిఎస్సి. ఫస్ట్ థింగ్ మీరు ఏమర్థం చేసుకోవాలంటే సిఎస్సి అంటే కోడింగ్ ఒకటే కాదు, ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా. కోడింగ్ అనేది జస్ట్ ఒక టూల్ మాత్రమే. చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే నాకు కంప్యూటర్ యూజ్ చేయడం వచ్చు, ఎలా ఆపరేట్ చేస్తారో తెలుసు, టైపింగ్ కూడా చాలా ఫాస్ట్ గా చేస్తాను అని చెప్పేసి సో నాకు సిఎస్సి సెట్ అని ఫిక్స్ అయిపోతారు. కానీ మ్యాటర్ అది కాదు. కంప్యూటర్ యూజ్ చేయడం వేరు అండ్ అలాగే కంప్యూటర్ సైన్స్ వేరు. సిఎస్సిలో మీరు ప్రోగ్రామింగ్, డేటా స్ట్రక్చర్స్, ఆల్గరిథమ్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, డేటాబేసెస్, కంప్యూటర్ నెట్వర్క్స్ ఇలాంటి సబ్జెక్ట్స్ చదువుతారు. కంప్యూటర్ ఎలా థింక్ చేస్తుంది, అసలు సాఫ్ట్వేర్ అనేది ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి నేర్చుకుంటారు. ఇప్పుడు ఇది ఎవరికి సెట్ అవుతుందంటే, బ్రో నేను లాజికల్ థింకింగ్ లో తోపు, ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఇష్టం, ఏ ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ చేయగలను, అండ్ అలాగే నాకు కొత్త టెక్నాలజీస్ ఎక్స్ప్లోర్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇలా ఉంటే మీకు సిఎస్సి అనేది ఒక స్ట్రాంగ్ ఆప్షన్. బట్ రియాలిటీకి వచ్చేసరికి సిఎస్సి జాయిన్ అయ్యాక కోడింగ్ నేర్చుకోకపోతే ఆ డిగ్రీ అనేది యూజ్లెస్. జస్ట్ మీరు కాలేజ్ సబ్జెక్ట్స్ పాస్ అయితే సరిపోదు, ఇంటర్న్షిప్స్ చేయాలి, ప్రాజెక్ట్స్ చేయాలి, గిట్ హబ్, కోడింగ్ ప్రాక్టీసెస్ ఇవన్నీ చేయాలి. నిజమే, సిఎస్సిలో ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి, బట్ కాంపిటీషన్ కూడా సేమ్ అలానే ఉంటుంది. సో ఇప్పుడు స్పెషలైజేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు కాలేజెస్లో ఏఈడిఎస్, ఏఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఐఓటీ ఇలాంటి చాలా బ్రాంచెస్ అనేవి వస్తున్నాయి. స్టూడెంట్స్ ఇవన్నీ ఏంటా అని చెప్పేసి తెలియక చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ 1 year లేదా 2 years అనేది మీకు సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అంటే సిఎస్సి లానే ఉంటుంది సేమ్. మీకు లేటర్ ఆన్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఏఐడిఎస్ అనేది స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, డేటా అనాలిసిస్, ప్రోగ్రామింగ్ వీటిలో ఇంట్రెస్ట్ ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఇందులో మీరు మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, డిఎస్ఏ, డిబిఎంఎస్, ఓఎస్, ఎంఎల్, డిఎల్, ఎన్ఎల్పి ఇలాంటి సబ్జెక్ట్స్ అనేవి నేర్చుకుంటారు. సో వీటిల్లో ఇంట్రెస్ట్ ఉంటే ఏఎంఎల్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి సైబర్ సెక్యూరిటీ అనేసరికి చాలా మంది ఇలా హెడ్ ఫోన్స్ పెట్టుకొని కాల్ మీద కాల్ వేసుకొని ప్రపంచంలో మొత్తం ఎక్కడున్నా సరే ఏదైనా సరే హ్యాక్ చేసేయగలరు, ఏదైనా సరే డీకోడ్ చేసేయగలరు అని అనుకుంటారు. బట్ మ్యాటర్ అది కాదు. రియాలిటీ ఏంటంటే ఇందులో మీరు నెట్వర్క్స్, సెక్యూరిటీ సిస్టమ్స్, ఎథికల్ హ్యాకింగ్, డిజిటల్ ప్రొటెక్షన్ గురించి చదువుకుంటారు. అండ్ ఇంకా చాలానే ఉంటాయి. దీనికి పేషెన్స్ అండ్ క్యూరియాసిటీ కావాలి. నా సజెషన్ ఏంటంటే స్ట్రాంగ్ కాలేజ్లో ప్యూర్ సిఎస్సి దొరికితే ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి ఇవ్వండి. నెక్స్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి స్పెషలైజేషన్స్కి ఇవ్వండి. రైట్, ఇప్పుడు ఇవన్నీ చెప్పాను కదా, ఇవన్నీ మీరు ఏం చేస్తారంటే జస్ట్ మీరు వినేసి నాకు ఇందులో ఇంట్రెస్ట్ ఉందని ఫిక్స్ అయిపోకండి. వెళ్ళి సెర్చ్ చేయండి గూగుల్లో కానీ, లేదా చాట్ జీపీటీ, లేదా క్లాడ్, జెమినీ ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటిల్లో సెర్చ్ చేయండి ఏఎంఎల్ అనేది దేనికి బెస్ట్, ఏడిఎస్ అనేది దేనికి బెస్ట్, సైబర్ సెక్యూరిటీలోకి వెళ్తే మనకి ఫ్యూచర్ ఆప్షన్స్ ఏముంటాయి అని చెప్పేసి ఇలాగా సెర్చ్ చేయండి. మీకు మీరు రీసెర్చ్ చేస్తేనే మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. సో మీకు మీరు ఓన్ డెసిషన్ తీసుకోగలరు. అంతేగాని ఇలాగా వీడియోలో చెప్పారు ఇవి ఉన్నాయి స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ వచ్చు అని చెప్పేసి అలా అనుకుంటే మీరు అది వేస్ట్ ఆఫ్ టైం. సో మీరు వెళ్ళి మీ ఓన్గా మీరు రీసెర్చ్ చేసి అప్పుడు తెలుసుకోండి, అప్పుడు చూస్ చేసుకోండి. రైట్, కమింగ్ టు ఈసీఈ, నా ఒపీనియన్లో ఇంజనీరింగ్లో ద మోస్ట్ బ్యాలెన్స్డ్ బ్రాంచ్ అని చెప్పొచ్చు. ఇందులో మీరు ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, విఎల్ఎస్ఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్, సిగ్నల్స్ ఇలాంటివి నేర్చుకుంటారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మొబైల్స్, చిప్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇవన్నీ ఎలా వర్క్ చేస్తాయో నేర్చుకుంటారు. ఈసీఈ బ్రాంచ్ అనేది ఎవరు తీసుకోవచ్చు? ఫిజిక్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, లేదా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంటే క్యూరియాసిటీ ఉన్న వాళ్ళు, వీళ్ళు ఈసీఈ అనేది కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ అంత ఈజీ కాదు. చాలా మంది స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్లోనే షాక్ అవుతూ ఉంటారు, కానీ లాంగ్ టర్మ్ ఫ్లెక్సిబిలిటీ చాలా ఎక్కువ. నౌ లెట్స్ టాక్ అబౌట్ త్రిబుల్ ఈ అనేసరికి స్టూడెంట్స్ అందరూ అనవసరంగా టెన్షన్ పడుతూ ఉంటారు, ఎందుకంటే చాలా టఫ్ ఏమో అని చెప్పేసి. ఎస్, టఫే, బట్ అలా అని ఇంపాసిబుల్ కూడా కాదు. ఎందుకంటే మీరు వన్స్ ఆ సబ్జెక్ట్లోకి వెళ్తే
ఫుల్ ఫోకస్ అనేది ఆ సబ్జెక్ట్ మీద ఉంటుంది కాబట్టి మీకు తర్వాత అలా అలవాటు అయిపోతూ ఉంటుంది. ఇందులో మీరు పవర్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ మెషిన్స్, జనరేషన్, ట్రాన్స్మిషన్, కంట్రోల్ సిస్టమ్స్ మీద చూస్తారు. అంటే ఎలక్ట్రిసిటీ వరల్డ్ అనేది ఎలా రన్ అవుతుందో మీరు తెలుసుకుంటారు. గవర్నమెంట్ జాబ్స్ కనుక ట్రై చేస్తే ట్రిపుల్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్. పవర్ సెక్టర్ లో కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. బట్ వన్ థింగ్ ఏంటంటే ఇంట్రెస్ట్ లేకుండా మాత్రం అస్సలు జాయిన్ అవ్వద్దు. ఎందుకంటే సబ్జెక్ట్ అనేది మీరు వెళ్తున్న కొద్దీ డెప్త్ అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది కానీ అస్సలు తగ్గదు. బట్ ఇంట్రెస్ట్ లేకుండా మాత్రం జాయిన్ అయితే మీరే తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. కమింగ్ టు మెకానికల్ ఇంజనీరింగ్. మెకానికల్ ఇంజనీరింగ్ లో స్కోప్ లేదని చెప్పే వాళ్ళని అస్సలు నమ్మకండి. ఎందుకంటే మెకానికల్ అనేది మదర్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని చెప్పొచ్చు. మెషిన్స్, ఇంజిన్స్, ఆటోమొబైల్స్, మ్యానుఫ్యాక్చరింగ్, రోబోటిక్స్ ఇవన్నీ మెకానికల్ కనెక్ట్ అవుతాయి. ఈ బ్రాంచ్ ఎవరు తీసుకోవచ్చు అంటే మీరు ప్రాక్టికల్ గా థింక్ చేసినా సరే, లేదా మెషిన్స్ డిస్మాంటిల్ చేయడం, డిజైన్ చూడడం, ఆటోమొబైల్స్ లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, సో వీళ్ళు ఈ బ్రాంచ్ ని కన్సిడర్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సాఫ్ట్వేర్ ప్లేస్మెంట్స్ లాగా ఇమీడియట్ గా ఉండకపోవచ్చు. బట్ ఒక స్కిల్డ్ మెకానికల్ ఇంజనీర్ కి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అండ్ మీరు ఎస్పెషల్లీ క్యాడ్, ఆటోమేషన్, రోబోటిక్స్, డిజైన్ టూల్స్ ఇవి నేర్చుకుంటే ఇంకా స్కోప్ ఎక్కువ ఉంటుంది. మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు మెకానికల్ ఇంజనీరింగ్ లో, సూర్య అని చెప్పేసి, ఎరగదీస్తాడు అసలు. కమింగ్ టు సివిల్ ఇంజనీరింగ్. సివిల్ బ్రాంచ్ ని స్టూడెంట్స్ అందరూ అండర్ ఎస్టిమేట్ చేస్తారు. బట్ మనం చూసే రోడ్స్, బ్రిడ్జెస్, ఎయిర్పోర్ట్స్, బిల్డింగ్స్ ఇవన్నీ సివిల్ ఇంజనీర్స్ క్రియేట్ చేస్తారు. సివిల్ లో మీరు స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్, సర్వేయింగ్, డిజైన్ చదువుతారు. ఈ బ్రాంచ్ ఎవరు చూస్ చేసుకోవచ్చు అంటే ఆన్ ఫీల్డ్ వర్క్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, వీళ్ళు సివిల్ ఇంజనీరింగ్ తీసుకోవచ్చు. సివిల్ లో సక్సెస్ రావాలి అని అంటే ఆన్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏసీ రూమ్ లో కూర్చొని వర్క్ చేస్తా అంటే సరిపోదు. ఆన్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పిన ఈ వీడియోలో బిగ్గెస్ట్ పాయింట్ ఏంటంటే బెస్ట్ బ్రాంచ్ అనేది లేదు. మీకు ఏది బెస్ట్ అనేది ఉంది. నెక్స్ట్ 4 years నేను ఈ సబ్జెక్ట్ చదవగలనా అని అంటే ఆన్సర్ ఎస్ అయితే మీకు ఆ బ్రాంచ్ అనేది కరెక్టే. సో ఫైనల్లీ నేను చెప్పొచ్చేది ఏంటంటే కాలేజ్ కాంప్రమైజ్ అయినా సరే బ్రాంచ్ అనేది కాంప్రమైజ్ అవ్వద్దు. ఒకవేళ మరీ అది Tier 3 కాలేజ్ అంటే మనం వదిలేయాల్సిందే. ఎందుకంటే మీ దగ్గర సరైన స్కిల్ ఉన్నా సరే అప్పుడు సరైన ఆపర్చునిటీస్ అనేవి ఉండవు. అండ్ అడగడం మర్చిపోయాం, మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా సరే కింద కమెంట్ చేయండి, లేదా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కమెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా. అండ్ మీరు అడిగిన వీడియోస్ కూడా చేస్తాను. అండ్ ఫైనల్లీ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. రైట్, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, గుడ్ బై.